ఈ వీడియో పాస్అవుట్ అయిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇయర్కి ఎన్ని సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెడతారు అండ్ ఎన్ని ఇయర్స్ లోపల మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఆ ఇయర్స్ తర్వాత కానీ ఒకవేళ మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోకపోతే మనకి సర్టిఫికేట్ ఇస్తారా లేకపోతే క్యాన్సిల్ అయిపోతుందా అనే దానిపైన ఈ వీడియో అనేది ఉంటుంది. వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్టీయూ అప్డేట్స్. సో పాస్అవుట్ ఇయర్స్ అయిన వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చేటప్పటికి మీరు పాస్అవుట్ ఇయర్స్ అయిన వాళ్ళు మీకు మామూలుగా అయితే మనం కోర్స్ని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి మనకి యూనివర్సిటీ 4 years ఇచ్చింది. అంటే కొంతమంది సప్లీల కోసం ఇంకా రాస్తూ ఉంటారు. పాస్అవుట్ ఎప్పుడో అయిపోయినా కూడా ఇంకా ఇయర్స్ గడుస్తున్నా కానీ ఇంకా వాళ్ళకి సప్లీలు క్లియర్ కాకుండా ఉంటారు. సో ఇలాగ మనకి 4 years లోపల కానీ సప్లీలు క్లియర్ చేయకపోతే మళ్ళీ ఎక్స్ట్రాగా మనకి 4 years ఇవ్వడం జరుగుతుంది యూనివర్సిటీ. అంటే మీరు జాయిన్ అయినప్పటి నుంచి పాస్అవుట్ అయిపోయే ఇయర్ వరకు మీకు 4 years అయిపోయి ఉంటాయి. మీరు పాస్అవుట్ అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ మీకు 4 years ఛాన్స్ ఇస్తుంది. టోటల్లీ 8 years వరకు మీకు ఛాన్స్ ఉంటుంది. మీకు కానీ సప్లీలు ఉంటే ఈ 8 years లోపల మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసుకొని సప్లీలు అనేది క్లియర్ చేసుకోవాలి. ఎవరైతే పాస్అవుట్ ఇయర్స్ అయిన ఉంటారో ఆ పాస్అవుట్ ఇయర్స్ వాళ్ళకి మొత్తం టోటల్లీ 8 years వరకు ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి గ్రేస్ మార్క్స్ కానీ లేదా సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కానీ ఇటువంటివి మనకి యూనివర్సిటీ తీసేయడం జరిగింది. అంటే మనకి ఎన్ని క్రెడిట్స్ ఉంటాయో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్స్ మీరు ఖచ్చితంగా క్లియర్ చేస్తేనే తప్ప మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వము అని చెప్పి యూనివర్సిటీ క్లారిటీగా మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఎన్నైతే క్రెడిట్స్ ఉంటాయో అన్ని క్రెడిట్స్ మీరు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తేనే మీకు సర్టిఫికేట్ అనేది యూనివర్సిటీ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 8 years లోపల అంటే ఆబ్వియస్లీ రెగ్యులర్లో 4 years ఉంటుంది, తర్వాత సప్లై రాసుకోవడానికి ఇంకో 4 years ఉంటుంది. టోటలీ 8 years లోపల కానీ మీరు కానీ సబ్జెక్ట్స్ని క్లియర్ చేసుకోకపోతే మీ యొక్క ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయో లేదా మీరు ఏదైతే బీటెక్ తీసుకున్నారో ఆ బీటెక్ అనేది మీరు చదవలేదు అని చెప్పి యూనివర్సిటీ క్యాన్సిల్ చేస్తుంది. అంటే మీకు ఎటువంటి డిగ్రీ అనేది అలర్ట్ చేయదు, ఒక సర్టిఫికేట్ అనేది యూనివర్సిటీ ఇవ్వదు మనకి. ఖచ్చితంగా మీరు 8 years లోపల సబ్జెక్ట్స్ని క్లియర్ చేసుకోవాలి, సర్టిఫికేట్ అనేది గెయిన్ అవ్వాలి. లాస్ట్ ఛాన్స్ అని ఒకటి ఉంటుంది. లాస్ట్ ఛాన్స్లో అయినా మీరు అటెంప్ట్ చేస్తేనే మీకు క్లియర్ చేపిస్తారు ఆ సబ్జెక్ట్ని. ఒకవేళ మీరు అక్కడ కూడా లాస్ట్ ఛాన్స్లో కూడా మీరు కానీ సబ్జెక్ట్స్ని క్లియర్ చేసుకోకపోతే మాత్రం మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వరు. అండ్ వాళ్ళేదో లాస్ట్ ఛాన్స్ కదా యూనివర్సిటీ క్లియర్ చేస్తుంది సబ్జెక్టు అనే మైండ్ సెట్లో అస్సలు ఉండకండి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి సప్లీలు రాసుకుంటే ఏమైనా మనకి స్టార్ మార్క్ కానీ లేదు ఈ సబ్జెక్ట్ వాళ్ళు సప్లీలో క్వాలిఫై అయ్యారు అని చెప్పి కానీ ఉంటుందా అంటే ఉండదండి. అటువంటిది ఏది ఉండదు. ఏమైనా లైక్ ఒక సింబల్తో కానీ ఇండికేట్ చేయడం కానీ లేదు ఆ సబ్జెక్ట్ని సప్లీలో క్లియర్ చేసుకున్నారని చెప్పి ఇంకేమైనా ఇండికేషన్స్ లాంటివి ఏది మన సర్టిఫికేట్స్లో యూనివర్సిటీ ఇవ్వదు. మీరు సబ్జెక్ట్ క్లియర్ అవ్వాలే కానీ మీకు యాజ్ యూజువల్గా ఉంటుంది. బట్ సర్టిఫికేట్లో మాత్రం మీరు పాస్అవుట్ అయిన ఇయర్ అండ్ మంత్ చేంజ్ అవుతుంది. అంటే మీరు లాస్ట్ సప్లై ఎగ్జామ్ ఎప్పుడైతే రాసుంటారో ఇప్పుడు టోటల్ బీటెక్లో ఒకే ఒక సప్లై ఉంది, మనం ఇయర్ రాసాం కానీ సబ్జెక్ట్ని క్లియర్ చేసుకోలేదు. నెక్స్ట్ ఇయర్ ఆ సబ్జెక్ట్ని జనవరి మంత్లో రాసి ఫిబ్రవరి మంత్లో రిజల్ట్స్ వచ్చాయి, క్లియర్ అయింది అనుకుందాం. సో జనవరి మంత్ 2025 అని ఇస్తుంది తప్ప మీరు పాస్అవుట్ ఇయర్ అయిన మంత్ ఇయర్ అయితే యూనివర్సిటీ మెన్షన్ చేయదు మీ సర్టిఫికేట్స్లో. ఓకే, సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి సప్లిమెంటరీ ఎగ్జామ్ మనకి ఒక ఛాన్స్ని మిస్ అవుతున్నట్టే. సో ఎవరైనా సరే అప్లై చేసి ఎగ్జామ్స్కి అటెంప్ట్ కాకుండా అండ్ ఇంకొకటి రాసేదే సప్లిలో మళ్ళీ కాపీ పెట్టుకోవడం, స్లిప్స్ పెట్టుకొని దొరికిపోవడం, మొబైల్ పట్టుకొని దొరకడం ఇటువంటివి మాత్రం అస్సలు చేయకండి. మీరు ఒకవేళ ఏమైనా చేసుకున్నా కూడా దొరికారంటే మాత్రం ఒక సప్లీ ప్లస్ మీకు ఇంకో ఛాన్స్ కూడా మిస్ అవుతున్నట్టే. ప్రతి ఛాన్స్ మనకి ముఖ్యం. పాస్అవుట్ అయిన వాళ్ళకి, పాస్అవుట్ కాని వాళ్ళకి అయితే ఇట్స్ ఆల్ అబౌట్ ఉంటుంది. ఒక ఇయర్కి 2 సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయి, రెగ్యులర్తో పాటు సప్లీ కూడా జరుగుతుంది. సో ప్రతి సప్లిమెంటరీని యూటిలైజ్ చేసుకుని సబ్జెక్ట్ని ఎంత తొందరగా క్లియర్ చేసుకుంటే అంత మంచిది మనకి. సో మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి.
సబ్జెక్ట్ని క్లియర్ చేసుకొని సర్టిఫికేట్ అనేది తీసుకోండి. ఓకే, సో ఇదన్నమాట ఈ వీడియో. పాస్అవుట్ అయిన వాళ్ళకి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ బాగా రాయండి. సో ఆల్రెడీ మనకి సెకండ్ ఇయర్ అలాగే 4-1 అయిపోయింది. 1-1 నోటిఫికేషన్ ఈ మంత్లో రిలీజ్ కాబోతుంది. జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ని బాగా రాయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఎన్టీ అప్డేట్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోను నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి.